హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి. ఈరోజైతే మనం పక్కా కొలతలతో చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే ఈ మామిడికాయ తురుము పచ్చడిని అయితే పెట్టుకుందామండి. దీన్ని మీరు ఇన్స్టెంట్గా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట పెట్టుకున్నా కూడా ఇది 4-5 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం వరకు కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుందండి. అన్నంలో కనే కాదండి, పొంగల్లోకైనా, ఉప్మాలోకైనా, దేంట్లో టిఫిన్స్లోకైనా కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మనమైతే ఒక పుల్లటి 2 మామిడికాయలను అయితే తీసుకుందామండి. నేను తీసుకున్న మామిడికాయలు పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని వీటి తొక్క అనేది తీసేసుకోవాలండి. చూడండి, మామిడికాయ తొక్కని ఈ విధంగా బాగా క్లీన్గా మనం తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని అయితే తురుముకుందాము. నేనైతే ఈ విధంగా పెద్ద హోల్స్ ఉన్న సైడే తురుముకుంటున్నానండి. ఈ విధంగా పెద్ద హోల్ సైడ్ ఉన్న సైడ్ తురుముకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మీరు నార్మల్గా కూడా తురుముకోవచ్చండి. సన్నగా కూడా ఎలా అయినా కూడా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, 2 మామిడికాయల్ని కూడా మనం ఈ విధంగా తురుముకొని ఇప్పుడు ఈ మామిడికాయ తురుమునైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జార్లోకి ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలండి. పచ్చడిలో ఎండుమిర్చిని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం చూడండి బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు అయితే వేరుశనగ నూనెని వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు అనేటివి బాగా చిటపటలాడాలండి. ఆవాలు ఈ విధంగా చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు, ఎండుమిర్చి ఒక 2-3 వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. వెంటనే స్టవ్ ఆన్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటే ఇవి మాడిపోతాయి. ఎందుకంటే ఆయిల్ అనేది చల్లారేంత వరకు కూడా ఇవి దీంట్లోనే ఉంటాయి కాబట్టి మాడిపోతాయండి. మీరు వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. వీటిని వేసుకున్న వెంటనే ఇవి కరెక్ట్గా ఫ్రై అయిపోతాయండి ఆయిల్ చల్లారేంత వరకు. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారినాకనే మనము ఉప్పుననేది యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కానీ కారం కానీ నేనైతే 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు, అలాగే ఒక 1/2 కప్పు వరకు అయితే కారపొడి, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడరు, అలాగే వేయించి పెట్టుకున్న ఆవపిండి అండి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే వేయించిన మెంతిపిండి అండి, అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. నా దగ్గర ఆల్రెడీ వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదండి, దాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అనేది దీంట్లోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ అన్ని వైపుల నుంచి కూడా చక్కగా కలుపుకోవాలండి. మీకు ఆయిల్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ ఇది కొంచెం ఊరితే సరిపోతుందండి. లేదు మీకు ఇంకొంచెం ఆయిల్ కావాలంటే మీరు 1 కప్పు వరకు అయితే వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఆయిల్ అనేది వాడలేదండి. చూడండి, ఈ విధంగా అంత బాగా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలండి. అంతేనండి. చూడండి, మన మామిడికాయ తురుము పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏదైనా ఎయిర్ కంటైనర్ బాక్స్లో దీన్ని వేసి పెట్టేసుకుంటే ఇది మనకు బయట పెట్టుకున్నా కూడా 4-5 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. రైస్లో కదే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.